హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీళ్ళొచ్చేసి ఏంటంటే మన యూట్యూబ్ నుంచి 3 లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడమే జరిగింది. అండ్ ఈ అప్డేట్స్ వచ్చేసి మనందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే అప్డేట్స్ కాబట్టి దయచేసి వీడియో ఎండ్ వరకే చూడండి. నేను చెప్పే ప్రతి అప్డేట్ కూడా మీకు క్లారిటీగా వింటే సో వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో దీంట్లో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే టేక్ ఏ బ్రేక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. అది వచ్చేసి ఏంటి, ఎలా వర్క్ అవుతుందంటే ఎవరైతే లైవ్ స్ట్రీమ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అది గేమింగ్ కావచ్చు, లేకపోతే నాలాగే ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు కూడా క్యూఎన్ఏ వీడియో చేస్తూ ఉంటారు కదా. సో ఎగ్జాక్ట్లీ ఏదంటే ఎవరైనా సరే లైవ్ వీడియో చేసే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అది ఎలా అంటే ఇప్పుడు మీరు ఏమైనా లైవ్ చేశారనుకోండి, లైవ్ చేసినప్పుడు మధ్యలో మీకు ఒక 2 మినిట్సో, 5 మినిట్సో, ఒక 10 మినిట్సో బ్రేక్ తీసుకోవాలని చెప్పేసి అనిపించింది అనుకోండి. సో ఇప్పుడున్న డేస్‌లో చాలా మంది ఏం చేస్తారు, లైవ్ అనేది ఆపేసి వాళ్ళ వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి లైవ్ అనేది ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇలా కాకుండా ఇప్పుడు టేక్ ఏ బ్రేక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే రావడం అనేది జరిగింది. సో దీనివల్ల ఏందంటే ఒకవేళ మీరు బ్రేక్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటే ఆడ మీకు టైమ్ లిమిట్ అయితే ఉంటుంది. 2 మినిట్సా, 5 మినిట్సా, 8 మినిట్సా, 10 మినిట్స్ అని చెప్పేసి. సో దాన్ని బట్టి దాని ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు వెళ్లి వర్క్ అనేది కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చేసి అక్కడి నుంచి లైవ్ అయితే కంటిన్యూ చేయొచ్చు. బట్ ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుంది. అన్న ఇప్పుడు 10 మినిట్స్ అన్నావు, 10 మినిట్స్‌లో వ్యూవర్స్ ఎలా ఉంటారని చెప్పేసి. సో వాళ్ళ కోసం ఏందంటే ఈ 10 మినిట్సో, 5 మినిట్సో, 2 మినిట్సో మీరు పిక్ చేసుకుంటారు కదా, ఆ ప్లేస్‌లో మీకు కావాల్సిన వీడియోని డిస్‌ప్లే చేయొచ్చు. ఓకేనా? అది వీడియో అవ్వచ్చు, లేకపోతే ఏదైనా బ్రాండ్‌తో మీరు కొలాబరేట్ అయ్యారనుకోండి, ఆ బ్రాండ్‌కి సంబంధించిన యాడ్ కూడా మీరు డిస్‌ప్లే చేసుకోవచ్చు. సో దానివల్ల మీకు రెవెన్యూ ఉంటుంది. వ్యూవర్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా అలాగే ఉంటారు. దాంతో పాటు మీరు బ్రేక్ కూడా తీసుకోవచ్చు. మళ్ళీ వచ్చి లైవ్‌నైతే కంటిన్యూ అయితే చేయొచ్చు. అండ్ దీంట్లో ఇంపార్టెంట్ సెకండ్ అప్డేట్ వచ్చేసి ఏంది అంటే సబ్‌స్క్రైబర్స్ కౌంట్. ఓకేనా? సో చాలా మందికి థౌసండ్స్‌లో, లాక్స్‌లో, క్రోర్స్‌లో సబ్‌స్క్రైబర్స్ ఉంటారు. బట్ ఎవరు సబ్‌స్క్రైబ్ చేశారు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడం చాలా కష్టం. ఓకేనా? ఇక్కడ ఏందంటే కొంతమందికి మనం షేర్ చేశామనుకోండి మన ఛానెల్‌ని, వాళ్ళేందంటే సబ్‌స్క్రైబ్ చేసినా అని చెప్తారు. బట్ సబ్‌స్క్రైబ్ చేశారా లేదా క్లారిటీగా చూద్దామంటే అది మనం క్లారిటీగా చెక్ చేసుకోవడం కుదరదు. ఓకేనా? సో దానికోసం ఏందంటే కొత్త ఆప్షన్ అయితే రావడమే జరిగింది. మన యొక్క ఛానెల్ నేమ్ కింద వ్యూ సబ్‌స్క్రైబర్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏందంటే మన ఛానెల్‌ని ఎవరైతే సబ్‌స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరి లిస్ట్ అయితే కనిపిస్తుంది. ఓకేనా? అలా అని అందరి లిస్ట్ కనిపిస్తుందంటే అందరిది కనిపించదు. ఎవరైతే సబ్‌స్క్రైబ్ చేసుకున్నారో ఆ సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైతే పబ్లిక్‌లో పెట్టుకుంటారు కదా, సబ్‌స్క్రిప్షన్ ఎవరైతే చేసినారో వాళ్ళని ఓన్లీ పబ్లిక్‌లో పెట్టుకున్న వాళ్ళది మాత్రమే మనకు కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు ప్రైవేట్‌లో పెట్టుకున్నారనుకోండి, మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసినట్టు కనిపించదు. ఓకేనా? అది వ్యూవర్స్ పైన డిపెండ్ అయితే ఉంటుంది. వాళ్ళు ప్రైవేట్‌లో పెట్టారా, పబ్లిక్‌లో పెట్టారా దానిపైన డిపెండ్ అయితే ఉంటుంది. ఓకేనా? అండ్ ఫైనల్‌గా దీంట్లో థర్డ్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఏంది అంటే ఛానెల్ అనలిటిక్స్. ఓకేనా? సో ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం అనలిటిక్స్ చెక్ చేసుకున్నప్పుడు ఏందంటే ఓపెన్ చేసిన ప్రతిసారి ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. మనం కంప్లీట్‌గా ఛానెల్‌కి సంబంధించిన అనలిటిక్స్ చూస్తున్నామా? లేకపోతే ఒక వీడియోకి సంబంధించిన అనలిటిక్స్ చూస్తున్నామా అని చెప్పి డౌట్ ఉంటుంది. ఎందుకంటే రెండిటి యొక్క ఇంటర్‌ఫేస్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో దాన్ని మనకేందంటే రెక్టిఫై చేయడానికి మీ ఛానెల్ అనలిటిక్స్ ఓపెన్ చేసినప్పుడు ఇప్పటివరకు ఎలా చూపిస్తుందో అలాగే చూపిస్తుంది. బట్ ఏదైనా వీడియోకి సంబంధించిన అనలిటిక్స్ ఓపెన్ చేసినప్పుడు ఏందంటే ఆ వీడియోకి సంబంధించిన థంబ్‌నెయిల్ అనేది పైన డిస్‌ప్లే అవుతుంది. సో దాన్ని బట్టి ఏందంటే మనం ఏ వీడియోకి సంబంధించిన అనలిటిక్స్ చూస్తున్నామని చెప్పేసి అక్కడ మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ డిఫరెన్షియేట్ అనేది మనకు అర్థం అవ్వాలి అని చెప్పేసి ఈ అప్డేట్‌లో తీసుకురావడమే జరిగింది. సో ఫ్రెండ్స్, ఓవరాల్‌గా 3 అప్డేట్స్ వచ్చేసి ఈ అప్డేట్‌లో ఏ అప్డేట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డెఫినెట్‌గా వీడియోతో లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటా.